హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మార్కెట్స్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. లాస్ట్ వీక్ నిఫ్టీలో మనకు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఆల్మోస్ట్ నిఫ్టీ 6% ఇంక్రీజ్ అయింది. 1 వీక్ లో 6% ఇంక్రీజ్ అవడం ఇస్ గుడ్ థింగ్. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో ఇదే స్ట్రాంగ్ బుల్ ర్యాలీ విట్నెస్ చేస్తాం. పర్టికులర్ గా బ్యాంకింగ్ సెక్టార్, ఆటోమొబైల్ సెక్టార్ లో మంచి రికవరీ వచ్చింది. నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్, ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా స్ట్రాంగ్ రికవరీ విట్నెస్ చేస్తాం. దీనికి మేజర్ రీజన్ లాస్ట్ వీక్ యుఎస్ అండ్ ఇరాన్ 2 వీక్స్ సీజ్ ఫైర్ కి అగ్రీ చేశాయి. వన్స్ ఆ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ డిక్రీజ్ అని దట్ వాస్ ద ప్రైమరీ రీజన్ ఫర్ ది స్ట్రాంగెస్ట్ బుల్ ర్యాలీ. ఒకసారి ఓవరాల్ సెంటిమెంట్ వీక్లీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఒకటి కనిపిస్తుందండి. సమ్వే క్లోజ్ టు 22,000. సో ప్రీవియస్ గా కూడా మార్కెట్స్ ఇక్కడ వరకు ఫాలో అయ్యి అక్కడ నుంచి స్ట్రాంగ్ రికవరీ వచ్చినాయి. అండ్ ఇప్పుడు ఈ వార్ ఇష్యూస్ వల్ల మార్కెట్ అదే లెవెల్ కి వచ్చి అక్కడ నుంచి స్ట్రాంగ్ రికవరీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో మార్కెట్స్ ఇప్పుడు ఏ లెవెల్ నుంచి అయితే బౌన్స్ బ్యాక్ అయ్యో అది స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా, స్ట్రాంగ్ డిమాండ్ ఏరియా. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఫర్దర్ మనం నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ రికవరీ విట్నెస్ చేస్తున్నామా లేదా అనేది మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్దర్ వన్ స్మాల్ అనౌన్స్మెంట్. ఏప్రిల్ 19th ఈ అప్కమింగ్ సండే మన గుంటూరు ఆఫీస్ లో ఆఫ్లైన్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ వర్క్ షాప్ లో మనం కంప్లీట్ గా అడ్వాన్స్ ఈక్విటీ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ట్రైన్ చేయబోతున్నాం. ఈ వర్క్ షాప్ కంప్లీట్ బిగినర్స్ కి అయితే కాదు, స్టాక్ మార్కెట్ బేసిక్స్ అన్ని తెలిసి ఆల్రెడీ యాక్టివ్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళ కోసం మాత్రమే ఈ వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాం. బికాస్ ఈ వర్క్ షాప్ లో మనం కంప్లీట్ అడ్వాన్స్ స్ట్రాటజీస్ డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ వర్క్ షాప్ కి ఓన్లీ లిమిటెడ్ స్లాట్స్ మాత్రమే ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఈ వర్క్ షాప్ మీరు అటెండ్ అవ్వాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఒక ఫామ్ ఇస్తున్నాం. ఆ ఫామ్ ఫిల్ చేస్తే మీకు మా టీం నుంచి కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది. సో లెట్స్ మూవ్ టు ది మెయిన్ టాపిక్. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేసే ముందు నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న రీజన్స్ గురించి ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకుందాం. ఇందులో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది యుఎస్ అండ్ ఇరాన్ సీజ్ ఫైర్. సో లాస్ట్ వీక్ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన మార్కెట్స్ రికవర్ వచ్చినాయి. వార్ స్టాప్ అయిపోతుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ తో మార్కెట్స్ బాగా రికవర్ అయ్యాయి. ఇప్పుడు ఈ 2 వీక్ సీజ్ ఫైర్ లో రెండు కంట్రీస్ మధ్య నెగోషియేషన్స్ జరిగి వార్ ని పర్మనెంట్ గా స్టాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం యుఎస్ అండ్ ఇరాన్ మధ్య జరుగుతున్న నెగోషియేషన్స్ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాయి. యుఎస్ పెట్టిన అగ్రిమెంట్స్ కి ఇరాన్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఇరాన్ పెట్టిన అగ్రిమెంట్స్ కి యుఎస్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక్కడ నెగోషియేషన్స్ ఫెయిల్ అయినాయి కాబట్టి మేబీ సీజ్ ఫైర్ కూడా విత్డ్రా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ అదే జరిగితే వార్ మళ్ళీ అగ్రెసివ్ గా స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు దీని ఇంపాక్ట్ రేపటి మార్కెట్స్ మీద నెగిటివ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఫాలోయింగ్ దిస్ మనం క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ 100 బిలో సమ్వే క్లోజ్ టు $95 వరకు వచ్చేసింది. సో ప్రీవియస్ గా $105, $110 ఈ లెవెల్ వరకు ట్రేడ్ అయినాయి వార్ జరుగుతున్నప్పుడు. బట్ ఈ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూల్ ఆఫ్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు సీజ్ ఫైర్ ఫెయిల్ అవుతుంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ 100 క్రాస్ అయినాయి అంటే ఇది కూడా నెగిటివ్ ఇంపాక్ట్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ రెండు పారామీటర్స్ కూడా మనకి నెగిటివ్ సెంటిమెంట్ ఇండికేట్ చేస్తుంది. ఫాలోడ్ బై వీటితో పాటు మనం చెక్ చేసుకోవాల్సింది ఇండియా విక్స్. మన ఇండియా విక్స్ ఆల్మోస్ట్ 18.9 సమ్వే క్లోజ్ టు 19 లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 20 బిలో రావడం అనేది అది కూడా పాజిటివ్ థింగ్. మళ్ళీ వార్ సీరియస్ అయ్యి మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినాయి అంటే ఇది కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని కూడా చెక్ చేసుకోవాలి. సో ఇండియా విక్స్ అనేది మార్కెట్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్ ని ఇండికేట్ చేస్తుంది. సో మనం దీన్ని కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. వీటితో పాటు మేజర్ ఈవెంట్స్ చూసుకుంటే రేపు మనకి మండే ఇండియాకి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రాబోతుంది. మార్చ్ మంత్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా అనౌన్స్ చేయబోతున్నారు. ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్స్ బట్టి ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవడం అంటే మార్కెట్స్ కి అదొక నెగిటివ్ ఆస్పెక్ట్. సో ఎక్స్పెక్టేషన్స్ బట్టి ఇన్ఫ్లేషన్ కూడా మనం నెగిటివ్ గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దీని ఒకసారి డేటాని క్రాస్ చెక్ చేసుకుందాం. బై చాన్స్ ఇన్ఫ్లేషన్ స్టేబుల్ గానీ న్యూట్రల్ గా వస్తే అది పాజిటివ్ థింగ్ అవుతుంది. అండ్ వీటితో పాటు మనం మాట్లాడుకోవాల్సింది Q4 రిజల్ట్స్. మనకి ఆల్రెడీ 4th క్వార్టర్ రిజల్ట్స్ స్టార్ట్ అయిపోయి బట్ ఫ్రైడే TCS రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ పాజిటివ్ గానే ఉన్నాయి. అండ్ అప్కమింగ్ వీక్ లో కూడా చాలా మేజర్ కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేయబోతున్నాయి. ఈ అప్కమింగ్ వీక్ లో మోస్ట్లీ వీకెండ్ టైం పీరియడ్ లో విప్రో, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్ వీటికి సంబంధించిన రిజల్ట్స్ రాబోతున్నాయి. అండ్ వీటితో పాటు చాలా స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్ కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేయబోతున్నాయి. సో ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ వల్ల మన స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా విట్నెస్ చేస్తాం. సో నెక్స్ట్ వీక్ మనం ట్రేడ్ చేసే ముందు ఈ ఆస్పెక్ట్స్ మొత్తం చూసుకోవాలి. సో నెగోషియేషన్స్ ఫెయిల్ అయినాయి కాబట్టి మార్కెట్ దీనికి ఎలా రియాక్ట్ అవుతుంది చూద్దాం. ఇఫ్ ఇన్ కేస్ ఇది నెగిటివ్ రియాక్ట్ అయితే ఫాలోడ్ బై క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి, ఫాలోడ్ బై ఇండియా విక్స్ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ మార్కెట్స్ ఫాలో అవుతాయి. అండ్ ఈ డేటా పాయింట్స్ చెక్ చేసుకుందాం. ఈ డేటా పాయింట్స్ కూడా మార్కెట్ యొక్క సెంటిమెంట్ ని డిస్టర్బ్ చేస్తాయి. సో ఇప్పుడున్న ఓవరాల్ సెంటిమెంట్ బట్టి లాస్ట్ వీక్ మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అని సో ఒక పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది అన్న పాయింట్ లో నెగోషియేషన్స్ ఫెయిల్ అయినాయి కాబట్టి అదొక నెగిటివ్ ఆస్పెక్ట్. సో టెక్నికల్ గా చార్ట్ పాజిటివ్ సైడ్ డైరెక్షన్ చూపిస్తే జియోపొలిటికల్ ఇష్యూస్ నెగిటివ్ సినారియో చూపిస్తుంది. సో అందుకని రేపు కంప్లీట్ గా మనం న్యూట్రల్ గా ఉందాం. బోత్ పాజిటివ్ సైడ్ అండ్ నెగిటివ్ సైడ్ రెండు సినారియోస్ కి ప్లాన్ చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మేజర్ లెవెల్స్ ప్లాట్ చేసుకుందాం అండి. సో నిఫ్టీ మనకి ఇక్కడ చూసుకుంటే మేజర్ గా 24,000 ఒక క్రూషియల్ లెవెల్ కింద కనిపిస్తుంది. ఇది బోత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ వీక్ మొత్తం కూడా ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్ కింద వర్క్ అయింది. అండ్ ఫైనల్లీ మార్కెట్ ఈ లెవెల్ క్రాస్ అయ్యి హై లెవెల్ లో క్లోజ్ అయింది కాబట్టి మనం సపోర్ట్ కింద కన్సిడర్ చేద్దాం. అండ్ మార్కెట్ దాని నుంచి దూరంగా ఏమీ వెళ్ళలేదు కాబట్టి ఒకవేళ స్లైడ్ గ్యాప్ డౌన్ జరిగినా అదొక రెసిస్టెన్స్ కింద కూడా వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో దిస్ ఇస్ ద మేజర్ రెఫరెన్స్ లెవెల్. రేపు మనం ట్రేడ్ తీసుకునే ముందు దీని రెఫరెన్స్ లెవెల్ కింద తీసుకుందాం. సో 24,000 క్రూషియల్ లెవెల్ ఫాలోడ్ బై 23,000
2700 దగ్గర మనకు ఒక మేజర్ సపోర్ట్ ఉంది. రీసెంట్ స్వింగ్ లో ఇక్కడ నుంచి మార్కెట్ రికవర్ వచ్చింది కాబట్టి దాని సపోర్ట్. అండ్ 24,300 దగ్గర కూడా ఒక మేజర్ రెసిస్టెన్స్. ఓన్లీ లెవెల్స్ దగ్గర మాత్రమే రియాక్ట్ అవుతాం. సో ఇప్పుడు మన కంప్లీట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ న్యూట్రల్. మనం పాజిటివ్ సైడ్ ఫిక్స్ అవ్వట్లేదు, నెగిటివ్ సైడ్ ఫిక్స్ అవ్వట్లేదు. మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉందో దాని తగ్గట్టు రియాక్ట్ అవడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడున్న సినారియో బట్టి మనకి గిఫ్ట్ నిఫ్టీ ఒక 50 to 70 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ రేపు సీజ్ ఫైర్ ఫెయిల్ అయింది కాబట్టి దానికి కూడా నెగిటివ్ గా రియాక్ట్ అయితే మనం ఫర్దర్ గా ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇన్ దట్ కేస్ మనకి 24,000 దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కనిపించాలి. ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్, అది కూడా మినిమం 15 minutes టైం ఫ్రేమ్ లో ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ కనిపించి హై సెల్లింగ్ వాల్యూమ్ కనిపించాలి. దాంతో పాటు మీరు చెక్ చేసుకోవాల్సింది, ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి 24,000 కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ మీకు ఆల్మోస్ట్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. దెర్ ఇస్ నో మేజర్ డిఫరెన్స్. ఇది ఒక 75,000 ఉంటే అది 90,000 ఉంది. సో ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది కాబట్టి ఈ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చే టైం పీరియడ్ లో, అంటే మార్కెట్ 24,000 డౌన్ సైడ్ బ్రేక్ చేసి ఫర్దర్ గా కిందకి ఫాలో అవుతున్నప్పుడు ఈ 24,000 కి సంబంధించిన స్ట్రైక్ ప్రైస్ లో కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గాలి. ఈ సినారియో కనిపిస్తేనే అప్పుడు 24,000 నుంచి డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకవేళ క్యాండిస్టిక్ ఒకటే రెడ్ గా వచ్చింది, హై వాల్యూమ్స్ లేదు, బట్ 24,000 స్ట్రైక్ దగ్గర ఈ సినారియో కూడా కనిపించట్లేదంటే అది రైట్ బ్రేక్అవుట్ కాదు, రైట్ ఎంట్రీ కాదు, అదొక ట్రాప్ అవ్వచ్చు. అందులో ట్రేడ్ తీసుకోవద్దు. ఓన్లీ ఇక్కడ మనం రాసుకున్న ఈ సినారియో కనిపిస్తేనే 24,000 నుంచి డౌన్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకుందాం. సో సేమ్ ఆపోజిట్ అండి. ఒకవేళ 24,000 దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ బుల్ క్యాండిల్, బికాస్ మనకి ఫ్రైడే క్లోజింగ్ ఏదైతే వచ్చిందో అది ఎండింగ్ లో వచ్చింది కాబట్టి దీన్ని స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేయలేం. అట్లీస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ లో ఒక స్ట్రాంగ్ గ్రీన్ కలర్ క్యాండిల్ బ్రేక్అవుట్ జరగాలి విత్ హై వాల్యూమ్స్ కూడా హై ఉండాలి ఆ బ్రేక్అవుట్ టైం పీరియడ్ లో. అండ్ దాంతో పాటు 24,000 స్ట్రైక్ దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగాలి. ఈ సినారియో అండ్ ఈ సినారియోస్ కనిపిస్తేనే 24,000 అబౌవ్ లాంగ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. అండ్ మోర్ ఓవర్ రేపు మనకి నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ, బికాస్ ఎల్లుండి హాలిడే డ్యూ టు అంబేద్కర్ జయంతి. సో రేపు మార్కెట్ లో వాలటాలిటీ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందుకని ఈ కన్ఫర్మేషన్స్ కనిపిస్తేనే ట్రేడ్ తీసుకుందాం, లేదంటే ట్రేడ్ ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకోవచ్చు. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో సెన్సెక్స్ ఇక్కడ చూసుకుంటే మనకు ఒక మేజర్ లెవెల్ కనిపిస్తుందండి, 77,600 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఈ జోన్ లైక్ నథింగ్ బట్ లాస్ట్ వీక్ మొత్తం ఎక్కడైతే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందో ఇది ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కనిపిస్తే మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు చాలా లిమిటెడ్ స్కోప్ ఉంది, ఎందుకంటే మళ్ళీ మీకు 78,000 దగ్గర మేజర్ రెసిస్టెన్స్. సో ఒక బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత హార్డ్లీ మీకు 100 or 200 పాయింట్స్ స్కోప్ మాత్రమే దొరుకుతుంది. జస్ట్ స్కాల్పింగ్ అని ఒక లిమిటెడ్ టైం వరకే ట్రేడ్ తీసుకుందాం అనుకుంటే మీరు తీసుకోండి. బట్ నేను పర్సనల్ గా ఈ 77,600 దగ్గర కూడా అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే ప్రాపర్ స్పేస్ లేదు. మైట్ బి మీ స్టాప్ లాస్ రేంజ్ ఎక్కువ ఉంటుంది, తీసుకోవాల్సిన ప్రాఫిట్ తక్కువ ఉంటుంది, కాబట్టి అది రైట్ ట్రేడ్ కాదు, రైట్ రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్ కాదు. అందుకని నేను ఈ జోన్ ఇగ్నోర్ చేసుకుని కంప్లీట్ 78,000 బ్రేక్అవుట్ ఎప్పుడైతే వస్తుందో అది రేపు అవ్వచ్చు, లేదంటే వెన్స్డే థర్స్డే ఈ నెక్స్ట్ వీక్ లో ఎప్పుడు వచ్చినా సరే 78,000 అబౌవ్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కనిపిస్తే బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. అండ్ 77,000 బిలో మనకి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వస్తే డౌన్ సైడ్ సెల్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సింపుల్ గా ఈ జోన్ ఇగ్నోర్ చేసుకుంటున్నాను సెన్సెక్స్ లో రేపు కానీ నెక్స్ట్ వీక్ కానీ. సో బేస్డ్ ఆన్ 77,000 అండ్ 78,000 జోన్ బ్రేక్అవుట్స్ బట్టి మనం స్ట్రాంగ్ మొమెంటమ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో క్లియర్ గా మనకి ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 56,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో లాస్ట్ వీక్ మనకి ఆర్బీఐ అప్డేట్ కూడా పాజిటివ్ గానే వచ్చింది. రెపో రేట్స్ అన్చేంజ్డ్ గానే ఉంటున్నాయి. ఈవెన్ ద లాస్ట్ 2 months నుంచి ఇన్ఫ్లేషన్ పెరిగినప్పటికీ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచట్లేదు కాబట్టి అది బ్యాంకింగ్ సెక్టర్ కి పాజిటివ్ థింగ్. అట్ ద సేమ్ టైం ఆర్బీఐ లిక్విడిటీని కూడా బూస్టప్ చేయడానికి ట్రై చేస్తుంది, అది కూడా బ్యాంకింగ్ సెక్టర్ కి పాజిటివ్. సో ఈ సినారియోలో మనకి 56,000 స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కనుక అప్ సైడ్ వస్తే వీ కెన్ గో ఫర్ లాంగ్, నథింగ్ బట్ బై పొజిషన్స్ కి వెళ్దాం. అండ్ ఒకవేళ డౌన్ సైడ్ కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఒక షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్ కనిపిస్తుంది కదా, ఈ కన్సాలిడేషన్ సమ్వేర్ క్లోజ్ టు 55,600 ఇది డౌన్ సైడ్ బ్రేక్ చేసిన మనం సెల్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో 55,600 నుంచి 56,000 ఈ రీజన్ మనకి నో ట్రేడింగ్ జోన్. ఈ రీజన్ లో అసలు ట్రేడింగ్ చేయడం చాలా రిస్కీ, మీ స్టాప్ లాస్ ఖచ్చితంగా టచ్ అవుతాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్స్ లాస్ట్ వీక్ లో పాజిటివ్ గా రియాక్ట్ అని మంచి రికవరీ కనిపించింది, కానీ సీజ్ ఫైర్ సంబంధించిన నెగోషియేషన్స్ అన్ని కూడా ఫెయిల్ అవుతున్నాయి. దానివల్ల మార్కెట్స్ మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మనం రెండు సైడ్లకి ప్లాన్ చేసుకున్నాం, బోత్ పాజిటివ్ సైడ్ అండ్ నెగిటివ్ సైడ్ కూడా ప్రిపేర్డ్ ఉండండి. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అట్ ది సేమ్ టైం April 19th వర్క్ షాప్ మీరు అటెండ్ అవ్వాలనుకుంటే ఫామ్ కంపల్సరీ ఫిల్ చేయండి. ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళకి మాత్రమే కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది. థ్యాంక్ యూ.